చక్కని మాటలు అందించినటువంటి చక్కని మాటలు అందించినటువంటి దైవజనులు నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆరుమండ్ల ఇస్రాయేల్ గారు నన్ను అభిషేకించాడు తెనాలి. నేను ఆరుమండ్ల నాగేశ్వరరావు గారిని సేవకునిగా అభిషేకించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సువార్థికుడుగా వాడబడుతున్నాడు. ఏ అలవాట్లు లేనటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు. ఇదంతా చూసినప్పుడు నాకు అనిపించింది, ఇతను ఎందుకు అభిషేకించకూడదు, దేవుని పనిలో ఎందుకు వాడబడకూడదు అన్నటువంటి ఒక ప్రేరణ, ప్రార్థన చేస్తుంటే ఒక ప్రేరణ వచ్చినప్పుడు నేను ఎమ్మటే ఫోన్ చేసి, అయ్యా ఈరోజు మిమ్మల్ని అభిషేకిస్తున్నాము మీ గ్రామంలోనే, మీ ఊరిలోనేనని ఆరుమండలం వచ్చి నాగేశ్వరరావు గారిని అభిషేకించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే రెండో వ్యక్తి సజీవు కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక రోజు వచ్చాడు, తర్వాత మందిరానికి రావటం మొదలు పెట్టాడు. నాకెందుకనో ఆ బిడ్డకు కూడా చదువుకొని ఉన్నాడు, జ్ఞానవంతుడు, దేవుల్లో ఇద్దరు ఆధ్యాత్మికంగా ఉన్నారు. అందుని బట్టి ఆ బిడ్డను కూడా నేనేం చేశానంటే బలిపేట మీద నిలబెట్టి సామెతల గ్రంథం వివరించేటట్లుగా ఆ బిడ్డకు అవకాశం కల్పించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే తర్వాత మనం ఇతనికి అవకాశం ఇస్తే మనం తొక్కి వేస్తారేమో చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇది వాస్తవము. నేనైతే ఒకటే ఉద్దేశం నాదెల్లా, ప్రతి ఒక్కరూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారిని ప్రకటించాలి. ఆ వ్యక్తులు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు వారిని మనం ఆటంకపరచకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో నేను ఆ బిడ్డను కూడా నిలబెడతాం జరిగింది. ఇంకా మా సంఘంలో కొంతమందిని తయారు చేస్తున్నాను. మా తాతగారు 40 మందిని తయారు చేశాడు, ఆరుమండల ఇస్రాయేల్ పాస్టర్ గారు సేవకుల్ని. నేను ఇప్పుడు ఒక 4గురిని తయారు చేస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, ఈ అవకాశం అందరికీ రాదు. మాట్లాడాలన్నా కూడా అందరు అవకాశం ఇవ్వరు. నాకు ఇచ్చినటువంటి మనసు ఏంటంటే, దేవుడు నేను పెంట కుప్పల మీద ఉన్నటువంటి నిన్ను పైకి లేవనెత్తాను, పాపములో మునిగిపోతున్న నిన్ను నేను బ్రతికించి రక్షించాను, అనేకులకు ఇప్పుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాను కాబట్టి నువ్వు అనేకులకు దీవెనకరంగా మారమన్నాడు. కాబట్టి నేను అనేకులకు దీవెనకరంగా మారుతూ అనేకులను బలపరుస్తానికి దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి సజీవుకును వారి యొక్క సతీమణికిని నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఆరుమండల నుంచి వచ్చినటువంటి తన రక్త సంబంధులకు, వారి బంధువులకు, శ్రేయోభిలాషులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఏలూరు నుంచి వచ్చినటువంటి, ఏలూరేనా, జంగారెడ్డిగూడెం, అక్కడి నుంచి వచ్చినటువంటి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకెక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ అమ్మ హైదరాబాద్ నుంచి వచ్చిందేమో, హైదరాబాద్ నుంచి ఏమో వచ్చింది, అవునా? నీకు కూడా నా వందనాలు. మా సంఘస్థులకు కూడా వందనాలు. ఎందుకంటే ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, సజీవుని స్తుతి పాడటానికే బ్రతికించాడు. దేవుని స్తుతించటానికే దేవుడు బ్రతికించాడు. ఈరోజు సాధ్యమైనంత మట్టికి మందిరంలో కూడిక జరగాలి. ఈరోజు విశ్రాంతి దినం, విజ్ఞాపన కూడిక జరగాలి. పాస్టర్ గారు మీరు శనివారం మా ఇంట్లో ప్రార్థన పెడతారా అని నన్ను అడగటం జరిగింది. శనివారం అంటే ఏదో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉండిద్దని నేను తలంచినప్పుడు అయ్యా పగలా నైట్ అన్న. పాస్టర్ గారు నైట్ అన్నాడు. మళ్ళా ఆలోచించా, నైట్ అంటే ఇదేదో ప్రాముఖ్యమైనటువంటి విషయము అని నా మనసుకు తట్టినప్పుడు అప్పుడు అమ్మాయి అంది, పైనుంచి పడి సంవత్సర కాలమైంది పాస్టర్ గారు, అందువలన ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నామని చెప్పడం జరిగింది. ఇంతమంది మరి సజీవుగా నిలబెట్టినందుకు సజీవుగా నిలబెట్టి
మన మధ్య ఈ రీతిగా ఉంచినందుకు మరి ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు ఒక మాట అన్నాడు, నన్ను శ్రమ పరిస్థితివి గాని నన్ను మరణమునకు అప్పగించలేదు. నేను చావను, నేను సజీవుడనై నీ క్రియలను వివరించెదను. ఒకవేళ దేవుడు శ్రమపరిచినా, కష్టపరిచినా, ఇబ్బంది పెట్టినా అది మన మేలు కోసమే అని మనం తలంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎంతమంది నమ్ముతారో నాకైతే తెలియదు, కానీ ఇది నా జీవితంలో జరిగింది. నన్ను శ్రమపరచటమే నాకు మేలైంది, అందుకే నేను ప్రభువుని నమ్ముకోవటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాస్తికుడిని నేను, విగ్రహారాధికుడిని. అలాంటి వ్యక్తిని ఈరోజు నేను దేవుని నమ్ముకున్నా అంటే దేవుడు నన్ను శ్రమపరిచాడు. ఆ శ్రమ ద్వారానే ప్రభువులోనికి వచ్చాను. కొంతమందిని ప్రభు యొద్దకు నడిపించాలంటే కొన్ని ఇబ్బందుల ద్వారా, ప్రభు ఎన్నికలో ఉంటే, ఏర్పాట్లో ఉంటే, ఆయన చిత్తములో ఉంటే, నువ్వు దొరకకపోయినా నువ్వు దొరికేటట్లుగా ఆయన వైపుకు మళ్ళించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దొరకనన్నా కూడా ఒప్పుకోడు. ఏ రూపానైనా సరే నిన్ను పట్టుకోగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఈ కూడిక కృతజ్ఞత కూడిక. అయా నాకు ఇలా సజీవుడుగా నన్ను నిలబెట్టాడు, నాకు మేలు చేశాడు అని ఈ కూడికని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి దాని మీదే మనం కొంత వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదివి సహాయం చేయండి. 4:6 నాన్న. దేనిని గూర్చియు చింతపడుకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దేని గూర్చియు చింతపడుకుడి గాని ప్రతి విషయములోను అన్నాడు. ప్రతి విషయం అంటే మేలు జరిగినప్పుడేనా? నువ్వు ఆశీర్వదించబడినప్పుడేనా? నువ్వు ఒక బిల్డింగ్ కట్టినప్పుడేనా? నీకు ఉద్యోగం వచ్చినప్పుడేనా? నువ్వు ఒక స్థలము కొన్నప్పుడేనా? నువ్వు ఒక పొలము కొన్నప్పుడేనా? చెప్పండి. కాదు. ప్రతి విషయములోను. ప్రతి విషయములోనంటే మేలు జరిగినప్పుడే కాదు, శ్రమ కలిగినప్పుడు కూడా, కష్టం వచ్చినప్పుడు కూడా, నష్టం వచ్చినప్పుడు కూడా ఏం చేయమంటున్నాడు? ప్రార్థన విజ్ఞాపన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడంటే దేవుడు ప్రార్థన విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే తప్పనిసరిగా నీ ఇంటిలో మేలు జరిగిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కీడు తొలగిపోయి మేలు జరిగిద్ది. ఈరోజు చాలా మందికి అది అర్థం కావట్లా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఏం అర్థం కావట్లేదే అంటే, ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ప్రార్థన చేస్తే మనకు మేలు జరిగిద్ది అన్నటువంటిది చాలా మందికి అర్థం కావట్లా. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ప్రేమటువంటి దేవుని బిడ్డలు ఆదివారం ఆమె, సోమవారం పోమే, ఖచ్చితంగా ఆదివారమే బైబిల్ తెస్తారు, ఆదివారమే మందిరానికి వస్తారు. తర్వాత ఏం చేస్తారు చెప్పండి? పక్కన పడేస్తారు. చాలా మంది చేసే పనులు ఇవే. ప్రార్థన కూడా అంతే. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, నేను చెప్తున్నాను, దేని గూర్చియు చింతించుకుడి అంటున్నాడు. ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి విన్నపము కృతజ్ఞతలతో ఆయనకు మనము తెలియజేయాలి. ఈ రోజున వాళ్ళు కృతజ్ఞత తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా పాస్టర్ గారు, గత వచ్చరము ఇలా ఈ రీతిగా ఉన్నాను, ఈ రీతిగా నేను పడిపోయాను, ఈ రీతిగా పడిపోతే నన్ను నిలబెట్టాడు, నన్ను సజీవుడిగా ఉంచాడు అని ఈ రోజున ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రతి ఒక్క వ్యక్తి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేయమంటున్నాడంటే, దేవుడు మెయిన్ పాయింట్ కృతజ్ఞత స్తుతులు చేయాలి. ఏదైనా మనకి మేలు చేస్తే ఏం చేస్తాం చెప్పండి? ఎవరైనా ఏదైనా చేస్తే చాలా థ్యాంక్స్ అండి. సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు ఆయన అడుగుతుంది మన నుండి ఏమి అడగట్లా, డబ్బు అడగట్లా, మన నుండి కృతజ్ఞత స్తుతులు చెల్లించయ్యా, నన్ను స్తుతించు, నన్ను గణపరచు, నేను నీకు మేలు చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట రాయబడి ఉంది, దేని గురించి చింతపడుకుడి అన్నాడు. ఒక చోట అంటున్నాడు, దెసలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1 దెసలోనికి 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా అంటున్నాడు, ఆ ప్రతి విషయములలో అమ్మా ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ విషయములలో ఇదేమైందంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము దేవుని చిత్తం. మీ విషయం అన్నాడు అక్కడ. మీ విషయం అంటే ఎవరు? యేసును నమ్మిన వారు, ప్రభుని నమ్మిన వారు, బాప్తిసం తీసుకున్న వారు, రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు, ఆయన సన్నిధిలో వెతుకుచున్నటువంటి వారు, వారు ఇది దేవుని చిత్తం అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయములో ఏం చేయమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారం జరుగుతుందా? దేవుని చిత్తం లేకుండా జరుగుతుందా? ఇది దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గ్రంథములో మొదటే రాయబడి ఉన్నది, పలానా ఇంట్లో అద్దెకి రావాలి, పలానా చర్చికి వెళ్ళాలి, పలానా రోజున ప్రార్థన పెట్టాలి, వాళ్ళ బంధువులను పిలిపించుకోవాలి, సంఘస్థుని పిలిపించుకోవాలి, పలానా సేవకులు రావాలని ముందుగానే గ్రంథములో లిఖితమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనకు వచ్చినటువంటి ఆలోచన కాదు, ఇది ముందుగానే దేవుడు నిర్ణయించాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఇలా కూడుకోవటము, ఇలా ఆరాధించటము, ఇలా గణపరచటము, ఇలా కొనియాడటము దేవుని చిత్తమై ఉన్నది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము లేకుండా ఏ కార్యము జరగదు. మీరు గమనించండి, దేవుని కృప లేకుండా ఏ కార్యం మనము చూడలేం. చెయ్యాలనుకుంటాం, చేస్తామా? కొన్ని మన వల్ల డబ్బుండిద్ది కానీ మన వల్ల అయితే డబ్బున్న చేయలేం. అదే గనక దేవుని చిత్తములో ఉంటే, దేవుని కృప గనక ఉంటే, ఏమీ లేకపోయినా, నీ దగ్గర ఏమి లేకపోయినా, నీ దగ్గర సంపద లేకపోయినా ఆ కార్యం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకని అంటున్నాడు, దేనిని గుర్చి చింతించొద్దు. మీరు చింతించకుండా ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తూ కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే నీ కుటుంబంలో మేలు జరిగింది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న ఈ రోజున మీరు చేయాల్సిన పని ఏంటంటే, దేని విషయంలో చింతించొద్దు. నీ చింతించుకోకుండా ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞత స్తుతులు చెల్లించండి దేవునికి. నీకున్న కొరత, నీకున్న ఇబ్బంది ఏదన్నా ఉందనుకో, లేనివాడు ఎవరన్నా ఉన్నారా? నాకు కొరత లేదయ్యా, నాకే ప్రాబ్లం లేదయ్యా అన్నవాళ్ళు ఎవరున్నారు ఈ భూమి మీద? ఎవరికున్నే బాధ, ఎవరికున్నే బాధ, ఎవరికున్నే సమస్య వాళ్ళకు ఉండింది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, బాధ లేని మానవుడు అంటూ ఎవరు లేరు. ఏదో ఒక బాధ ఉంటూనే ఉంది, ఏదో ఒక చింత ఉంటూనే ఉండిద్ది.
అయ్యా అసలు మాకు చింతే లేదయ్యా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి అమ్మా. అయ్యో చెప్పండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక చింత ఉంది. ఉద్యోగం రాలేదని చింత, పెండ్లి కాలేదని చింత, బిడ్డలు లేరని చింత. అవునా? గమనించండి. వాహనం లేదని చింత, ఇల్లు లేదని చింత, ప్రమోషన్ రాలేదని చింత, డబ్బులు లేవని చింత, ఎప్పెట తీరిద్దని చింత. ఉన్నారా లేరా? కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేని గురించి చింతించుకుడి. నువ్వు చింతించకుండా ప్రతి విషయములో నువ్వు చెయ్యాల్సిన పని ఒక్కటి ఉంది. ఏంటయ్యా? ప్రార్థన క్రైస్తవులకి చెప్తున్నటువంటి మాట, ప్రభువును నమ్మినటువంటి వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు ఇస్తున్నటువంటి ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చాలా మంది ప్రార్థన చేయక చింతలో ఉంటున్నారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నీ చింత తీర్చబడాలంటే, నీ కష్టం తీర్చబడాలంటే, నీ ఇబ్బంది తీర్చబడాలంటే, నువ్వు శోధన నుంచి విడిపించబడాలంటే, ప్రేమటువంటి దేవుని బిడ్డ నువ్వు ప్రార్థన చేస్తూ కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా గమనించాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేని గురించి చింత పడుకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత ఆయనకు కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు ఆయనకు తెలియపరచుడే. ఆయనకంటే మీ ఆయన కాదమ్మా. చాలా మంది ఎవరు తెలియపరుస్తారు? ఆయనకంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రాంగాల్ని తెలియపరిచేది ఏం తెలుసా? ఉన్న కొరతలని చెప్పేది ఎవరికో తెలుసా? చెప్పండి. ముందు ఇంటి యజమానికి చెప్తారు. నేను చెప్తున్నాను, ఇంటి యజమాను కంటే ముందు దేవునికి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావనుకో, నీ భర్తల ప్రేరేపణ చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు నక్లీస్ కావాలన్నా ఎవరికి చేయాలి ప్రార్థన? నువ్వు వస్తున్నా కదా, ఇప్పుడు చీర కావాలన్నా ఎవరికి ప్రార్థన చేయాలి? చెప్పండి. నేను వాస్తవం చెబుతున్నాను. ముందు భర్తల్లో కదలికి రావాలంటే ముందు దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క ఆయన అంటాడు, ఎన్నెలు కట్టుకుంటా వీరవాణులు ఉంటాయిగా అనేవాళ్ళు లేరంటారా? లేరంటారా? అదే ఆ మాటే అంటారండి. మా అబ్బాయి పనిలేక ప్రాణాన్ని పడుతుంది పాపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేని గురించి మీరు చింతించొద్దు, మీ భారమంతా యెహోవా మీద మోపండి. నీకున్న కొరత తీర్చబడిద్ది, నీకున్న ఇబ్బంది తీర్చబడిద్ది, నీ లోటు తీర్చబడిద్ది, నీ కుటుంబంలో గొప్ప కార్యము జరగబోతుంది. ప్రేమిటువంటి దేవుని నువ్వు నమ్మితే కార్యాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అసలు ఏ విషయం చింతపడతారు చెప్పండి? ఆరోగ్య విషయం చింతపడతారు. ఓకే. ఆర్థిక పని ఇబ్బందులు, ఇవన్నీ ఇప్పుడు అందరికి ఉంటుంది. 30 సంవత్సరాలు దాటి చాలు అందరికి ఆరోగ్య సమస్యలే. ఒకప్పుడు బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మీరు గమనించండి, 30 సంవత్సరాలు దాటితే మన్నాయి పాపం షుగర్ వచ్చిందని చెప్పాను డాక్టర్ గారు. పాపం ఎక్కడ కూడా పలావ్ కూడా తింటున్నా, మన్నాయి తీపి కూడా తింటున్నా. నేనైతే మాత్రము 350 ఉన్నా కూడా మొత్తం వేసేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వేస్తున్నానంటే నేను చెప్తున్నా, మన్నాయితో మొన్న నేను ఒక మాట అన్నా, బ్రతికినా ఆయన కోసం బ్రతుకుతా, చనిపోయినా నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, అంత ముట్టుకేనన్నా. మరి సువార్త సంగతి ఏందన్నాడు, నా తర్వాత నీ బోటు ఇంకొకరు లేపుతాడన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిచర్య ఆగదని చెప్పానా చెప్పలేదా? నేను అదే మాట చెప్పా. కొన్నాళ్ళు చెయ్యాలిగా అన్నాను నాతో. నన్ను ఎంత మొటికి ఉంచాలి అంత మొటికి ఉంచుతాను. నేను ఎంత తిన్నా కూడా నువ్వు 1 కిలో స్వీట్లు తీసుకొచ్చినా నేను తింటాను, ఏమి కాదని చెప్పేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ఎంత భయమో
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణం మీద ఎంత భయమో, ఆ ప్రాణం నిలబెట్టినోడు దేవుడు. ఆ ప్రాణం నిలబెట్టమంటే ఈ రోజు ఈయన నిలబడగలిగాం. ఆయన నిలబెట్టకపోతే మనం నిలబడగలుగుతామా? ఆయన ఆవశ్యకపోతే మనం ఉండగలుగుతామా? ఎంతమంది మన కళ్ళ ముందు దాటి వెళుతున్నారు, ఎంతో మంది దాటి వెళుతున్నారు. ఆయన ఉచితమైనటువంటి కృప, ఆయన ప్రేమ మన ఎల్ల చూపించాడు. అందుకే సజీవులుగా ఉండి మనం ఆయన స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఏ విషయంలో ఎక్కువగా చింతపడుతూ ఉంటారో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చూడండి ఒకసాట. ఆ ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ మత్తయి సువార్త 6:25 6:25. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గూర్చి గాని ఏమి ధరించుకుందుమో అని మీ దేహముల గురించి అయినను చింతింపుకుడి. అసలుకి ఇప్పుడు నేను చెప్తాను వినండి. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని వాటి గురించి మీరు చింతించమాకండి అని చెప్తుంది వాక్యం. అసలు అక్కడ వచ్చిన సిక్కేంటి? అక్కడ వచ్చిన సమస్య ఏంటి? ఆ మాట ఎందుకు చెప్తున్నాడు? ఆ మాట ఎవరు అడుగుతున్నారు? ఆ మాట ఎవరు అడుగుతుంటే నాలాంటి దుడుకు పేతురికి దుడుకు ఎక్కువ, నాకు దుడుకు ఎక్కువే. మా పాస్టర్లో ఫెలోషిప్లో కూడా దుడుకు ఎవరికరా అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేది ఎవరంటే ఈ పాస్టర్ గారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎంతటి వాడైనా సరే మోకమాటం లేకుండా మాట్లాడేస్తా. ఉండేది యథార్థంగా అంతే, మాట్లాడేది కూడా అంతే. పేతురు అంటున్నాడు, అయ్యా ఏసయ్యా, నేను వలేసేవాడిని, ఏదో గోసి పెట్టుకొని నా బతుకుది నేను బతుకుతున్నాను, 4 శాపలు పడుతున్నాయి, నా భార్యకి తీసుకొచ్చి నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను, నువ్వేం చేసావు? వల విడిచిపెట్టురా అన్నావు. ఇప్పుడు నేను వచ్చా, ఇప్పుడు మా బ్రతుకేంటి, మా పోషణ ఏంటి? ఆయన అడుగుతుంది ఈ మాట. అడుగుతుంటే ఆయన అంటున్నాడు, ప్రేమటువంటి దేవుని బిడ్డ, మీరు దేని గురించి ఆ మాట చదువుతున్నాను ఒకసారి. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించైనను ఏమి ధరించుకుందుమని మీ దేహముల గురించైనను చింతింపుకుడి. అయ్యో తినకపోతేనే ఈ ప్రాణమే సోలిపోయింది. ఇంకొక గంట నేను 11 గంటల దాకా మిమ్మల్ని కనుక జబరేను అనుకోండి వాక్యం చేత. ఇప్పుడు చెప్పండి మీరేమంటారు? ఈయన కట్టించారా నాయన మైకు, ఈయన సజీవి ఎట్టి పిలిచాడు, ఆయన మైకెత్తి కాపి ఆను ఆపలేదన్న అనుకుంటారు అనుకోరా? లోపల మిమ్మల్ని ఏం తొందర పెడుతుంది? ఆకలి. ఆకలి ఆకలి ఆకలిని తొందర పెట్టేది ఏంది చెప్పండి? సైతాన్ కాదు నాయన, ప్రాణం. ప్రాణాన్ని, దేహం వేరు ప్రాణం వేరు. కూడా తెలియబెట్టకుండా మాట్లాడమాకండి. ఓడక గబక్కనే వదిలేరనుకో ఫెయిల్ అయిపోతారు మీరు. జాగ్రత్త చెబుతున్నా. ప్రాణానికి కావాల్సింది ఏంటి? ఆ ప్రాణాన్ని బలపరిచేది ఏంటి? ఆహారం. ప్రాణం అంటే రక్తం. ఆ రక్తానికి ఏమందించాలి? ఆహారం అందిస్తే అది బలపడతా ఉండిద్ది. అందుకనండి మీ ప్రాణముల గురించి చింతించుకుడి. దేహానికి ఏం కావాలి? వస్త్రాలు కావాలి, కప్పుకోవాలి కదా. ఈ లేకుండా మామూలుగా తిరిగా మనకి ఏమంటారు? వీడికి దెయ్యం పట్టిద్దారు అంటారా? చెప్పండి అమ్మా. ఎక్కువ ఆలోచన ఏటి మీద ఉండిద్ది? తినేదాని మీద, బట్టల మీదే. ఇప్పుడు ఈ పేతురికి ఏం కావాలి చెప్పండి? తినటానికి కావాలి. ఆ గోసిపోయింది. ఇప్పుడు గోసిపోయింది. ఏది? వలేసేటప్పుడు ఏమో గోస. ఇప్పుడు ఆయన తిరగాలి, స్టైల్గా తిరగాలి కదా. ఇప్పుడు మొన్నలో రంగు బట్టలు వేసాడు, నన్ను చూసి ఇప్పుడు తెల్ల బట్టలు వేస్తున్నాడు. నేను ఈ అబ్బాయి ఇట్లా ఉండాలని చెప్పా, చెప్పులు కొన్ని మారాలని చెప్పా, చెప్పులు మార్చేసాడు, షూ వేస్తున్నాడు. ఇప్పుడు మన్నాయి
ఇది వాస్తవం. అబ్బాయి ఎట్టుంటే కుదరదన్నా, ఎట్టుంటే నీకు కుదరదు, నిన్నెవరు లెక్క చేయరు, ఇలువెవరు, నీ వస్త్రధారం మారాలి, నీ చెప్పులు కూడా మారాలన్నా. అప్పటి నుంచి మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏ శాంతి తిరగాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు చెప్పండి అమ్మా. వస్త్రధారణ మారాలి. ఇప్పుడు గుడ్డు కూడా తినాలి, దొరకాలి కాదు మరి. ఇప్పుడు ఆయన కావాల్సింది, ఆయన అడుగుతుంది ఏంది? ఆహారము, వస్త్రములు. ఆయన అన్నాడు, యేసు ప్రభువు అన్నాడు, మీరు వీటి గురించి చింతించమాకండి, ఇవన్నీ కావాలని నాకు తెలుసు, ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది నేను ఇవ్వగలను, ఇవ్వగలిగినటువంటి వాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డ, ఆకాశ పక్షులను చూడుడి, అవి అమ్మ సగం మాత్ర అవి ఎత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, వాటిని అయినా వాటిని నేను పోషించటం లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు. మీరు శ్రేష్ఠులు కారా? మీరు ఇలువైన వాడు. పెద్దలు, నువ్వు ఇలువైన వాడివి, అంతకుముందు ఇలువ లేనివాడివి. అంతకుముందు నిన్ను చూస్తే ఏంది ఎత్తున్నాడు అనే అనుకునేవాళ్ళు. ఇప్పుడు నయమటే ఉన్నావు, ఇప్పుడు నువ్వు శ్రేష్ఠుడిగా మారిపోయావు. ఈ రోజు మనకి ఇలువ వచ్చిందంటే ఆ యేసయ్యని నమ్మట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరు ఎలపలు ఉన్నవాళ్ళు ఊరు లోపలికి వచ్చేసాం ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది వాస్తవా కాదా? ఇప్పుడు నేను ఇక్కడే కట్టా. ఎక్కడ ఉండాల్సిన వాడిని? కిష్టనిపేటలో కట్టాల్సిన వాడిని ఎక్కడికి తీసుకొచ్చి కట్టించాడు దేవుడు? అన్నిల మధ్య కట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలువ పెంచాడా పెంచలేదా? నేను చెప్తున్న ప్రేమిటువంటి దేవుని బిడ్డ అంటున్నాడు, దేని గురించి మీరు చింతింపుకుడే. ఏ సమయానికి ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఉద్యోగం ఇవ్వాలో ఉద్యోగం ఇస్తాడు, ఏ సమయానికి పెళ్లి చేయాలో పెళ్లి చేస్తాడు, ఏ సమయానికి పిల్లలు ఇవ్వాలో ఆ సమయానికి పిల్లలు ఇస్తాడు, ఏ సమయానికి ఇల్లు కట్టాలో ఆ సమయానికి ఇల్లు కట్టిస్తాడు, ఏ సమయానికి ప్రమోషన్ ఇవ్వాలో ఆ సమయానికి ప్రమోషన్ ఇస్తాడు. ఇది వాస్తవం ప్రేమిటువంటి దేవుని బిడ్డరా. కానీ నువ్వు చేయాల్సిన పని అంటే ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి, ఆయనకి అప్పగించుకోవాలి, నువ్వు ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేని గురించి చింతించుకుడి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అసలు క్రైస్తవులు చింతించొద్దని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కానీ చింతపడేదే ముందు ఎక్కువ. ఎవరు అసలు చింతపడాల్సిన వాళ్ళు ఎవరు? అన్యులు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆడు చింతపడాల్సింది ఏమన్నా, వీళ్ళు చింతపడుతున్నారు. అసలు ఎంత ప్రేమిటువంటి దేవుళ్ళు. కారణం ఏంటి అంటే ప్రేమిటువంటి దేవుని సంపూర్ణంగా ప్రభువులోకి నడవలేకపోతున్నారు. కాబట్టి ప్రేమిటువంటి దేవుడు ప్రతి చింతను ఎదుర్కొనాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అయితే మనం అక్కడ అంటున్నాడు, మనము అసలు దేని గురించి చింతించొద్దన్నాడు కదా. సరే మనం సరే చింతించము. మరి మనం ఏం చేయాలంట? అవునా, ప్రార్థన చేయాలి, ఓకే. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, ఓకే. ఇంకోటి చేయమన్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని నువ్వు వెతికితే అవన్నీ నీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటెంక నువ్వు పరిగెయటం కాదు, అవి నీ దగ్గరే పరిగెత్తుకుని నీ గమ్మము, నీ గడప గమ్మందు ఆ గడప లోపలికి వచ్చేసి దాస్తరవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తెరవగా ముయ్యగలిగిన వాడు ఎవడు లేడు, ఆయన ముయ్యగా తెరవగలిగిన వాడు ఎవడు లేడు. ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, ఇది గమనించాలి. ఆయన చెప్తున్నాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండిరా బాబు. నమ్ముకుంటే సరిపోదు, మీరు నమ్ముకోవటం కాదు, ముందు నా రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు ఇవన్నీ కూడా ఈ భూమి మీద నీకేం కావాలో అవన్నీ కూడా నా దేవుడు అనుగ్రహిస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమిటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన్ని మనం ఏం చేయాలంటే ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, దేని గురించి చింతించకూడదు, కానీ ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ కృతజ్ఞ స్తుతులు చెల్లిస్తూ ఆయన రాజ్యము నీతిని కనుక వెతికితే, ఆ కింద మాటలో ఉంది చూడండి, 33 అట్టుకుంటామా, 6:33 అట్టుకుంటా చూడండి అక్కడ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంట?
మొదట నువ్వు చేయాల్సిన పని ఏంటి? రాజ్యమును నీతిని వెతకమంటున్నాడు. ఆ తర్వాత ప్రార్థన చేయమంటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అది అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ముందు యేసు ప్రభువే ముందు చెప్పాడు. ఏం చెప్పాడు? యేసు ప్రభు ముందు చెప్పాడా? అపోస్తలుడు పౌలు ముందు చెప్పాడా? చెప్పండి. యేసు ప్రభువే ముందు చెప్పాడు. యేసు ప్రభువే ముందు చెప్పాడు కాబట్టి ముందు మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతకాలి. తర్వాత ప్రార్థన, నీ చింత యావత్తు ఆయన మీదేసి ప్రార్థన చేసి కృతజ్ఞ స్తుతులు చెల్లించాలి. చెల్లించినప్పుడు నీకేమి కావాలో అది మొత్తం నీ వద్దకే వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నా ప్రేమటువంటి దేవుని బిళ్ళరా, చాలా మంది ఎక్కడ పరిగెత్తున్నారు తెలుసా? అద్భుతాలు అంటే మాత్రము నేను చెప్తున్నా, రాత్రి కూడా చెప్పినట్టున్నా. అద్భుతాలు జరుగుతవి కానీ కంటికి కనపడేవి జరగవు. కనబడనివి మనలో లోపల ఉన్నవి అద్భుతాలు జరుగుతున్నాయి. ఇవాళ రోజున నేనున్న వాస్తవం చెప్తున్నా. పైకి కనపడేది మాత్రం అద్భుతము జరగటం లేదు. ఎందుకంటే నా మహిమ ఎవరికి ఇవ్వనన్నాడు దేవుడు. అది గుర్తుపెట్టుకునండి. యేసు ప్రభులు వారు చేశాడు, అలాగే అపోస్తుల కాలంలో అపోస్తులు చేశారు. ఆ తర్వాత సేవకుల వల్ల ఎవరి వల్ల కాలేదు. మీరు గమనించండి. ఇక వచ్చిన తర్వాత ఎవరి వల్ల? లోపల క్యాన్సర్ ఉందా? క్యాన్సర్ తగ్గిపోయింది, లోపల ఉండేది కాబట్టి. హెచ్ఐవి ఉందా? హెచ్ఐవి తగ్గిపోయింది. కిడ్నీలు ప్రాబ్లం ఉందా? అది కనపడదుగా బయటికి, తగ్గిపోయింది. లోపల ఉన్నాయి తగ్గుతాయి. కానీ ఒక ఓసు చేయగలిగిన వాడిని, ఒక ఓసు కాలు కలిగిన వాడిని, వాడి కాలు మామూలు అయ్యేటట్టు చేయమనండి. ఇప్పుడు జరిగిద్దా? ఒకవేళ జరిగిందనుకో, దేవదాస్ పాస్టర్ గారే దేవుడు. ఇప్పుడు దేవుడు ఎవరు? యేసయ్య కాదు, దేవదాస్ పాస్టర్ గారు దేవుడు. దేవదాస్ పాస్టర్ గారు ఇక ఈ గుంటూరు ఏంది, ఒంగోలు, విజయవాడ మొత్తం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం, మహారాష్ట్ర, తమిళనాడు మొత్తం ఎత్తి లేపే మందు మోసే సమాధే కనపడకుండా చేశాడు. అది తెలుసుకోండి పిచ్చోళ్ళారా. ముందు చాలా మందికి తెలియట్లా. ఇంకోటి ఏం చేస్తారు తెలుసా? అక్కడికి వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్తే అసలు అంత మందిరం కట్టాడంటే, ఎంత ఆశీర్వాదం లేకపోతే ఇంత మందిరం కట్టాడు. మరి పిచ్చోళ్ళారా. ఒకటి ముగ్గురే పిల్లలు ఉన్నారు, ఒకటి ఒక్కడే పిల్లలు ఉన్నారు, ఒకటి పిల్లలు లేరు. గమనించారా? భూప్రపంచంలో గమనిస్తున్నారా? ఎవడికి ఇవ్వాల్సింది వాడికి పెడుతున్నాడు దేవుడు. ఇది ఒక్కటి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కానీ మందలగా వెళ్ళిపోతారు. మందలగా వెళ్ళిపోయి మందలగా పోగయ్యి మందలగా ఆడిచ్చేసి ఆ పాస్టర్ గారు ఆస్తులు పెంచుతుంది తప్ప ఏమి ఉండదు. నేను పబ్లిక్ చెప్పేస్తాను, ప్రేమటువంటి దేవుడు. పాస్టర్ గారు ఆస్తులు పెరుగుతాయేమో కానీ మీరు గమనించండి, మీకు ఎప్పుడు ఆశీర్వాదం ఇచ్చేస్తాడు అది కూడా నేను చెప్పేస్తాను. ఎప్పుడు ఇచ్చాడు తెలుసు? నువ్వు పుట్టక ముందే నీకు ఆశీర్వాదం ఇచ్చేసాడు. అన్యుడికి ఇచ్చాడు, నీకు కూడా ఇచ్చాడు, క్రైస్తవుడికి కూడా. నువ్వు నేను అన్నానని కాదు, ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఏం చేస్తా అన్నాడు? నా వర్షం కురిపిస్తా అన్నాడు లేదా? మరి నీతిమంతుడికి ఉద్యోగం వస్తుంది, అనీతిమంతుడికి ఉద్యోగం వస్తుందిగా. వాడి పిల్లలు చదువుతున్నారు, నీ పిల్లలు చదువుతున్నారుగా. వాడికి అనారోగ్యం వస్తుంది, నీకు అనారోగ్యం వస్తుందిగా. ఏమైనా తేడా ఏమైనా ఉందా? బైబిల్ గ్రంథం తప్పు పిచ్చోళ్ళు అవుతుంది ఎవరై అంటే ఆకారం చూసి పరిగెత్తే వాళ్ళే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న సంఘాన్ని వదిలేసేసి, ఉన్న సేవకుని వదిలేసేసి అలా ప్రార్థన చేసేది ఆ సేవకుడే కన్నీరు గచ్చేది. 1,00,000 మంది వస్తాను అంటాడు ఒక ఆయన. ఒకరి పేరు చెప్పమనండి సరిగా. ఒకరికి ప్రార్థన చేస్తాడా? నువ్వు ఇచ్చిన ₹10 మీద కంప్యూటర్తో కొట్టి, నాగేశ్వరరావు గారు బాగున్నారా, నేను పొలం చోటు నుంచి ఫోన్ చేస్తున్నాను, పొలాన మినిస్ట్రీ నుండి, మీ పిల్లలు బాగున్నారా, మీ ఆరోగ్యం బాగుంది. అబ్బా అనగానే నాగేశ్వరరావు గారికి రెక్కలు వచ్చేస్తాయి. నాకు పొలాన మినిస్ట్రీ నుండి ఫోన్ వచ్చేసింది. అసలు ఏం చేశాడు నీకు ఫోను? నీ బాగోగులు ఎప్పుడైనా చూసాడా? ఎంత పిచ్చి మంది అయిపోతున్నారు నాయన. నేను చెబుతున్నాను, నేనేం పబ్లిక్ తిట్టించుకునేవాడిని. నిజం చెప్పి వాక్యాన్ని నేనే నిజాలు చెప్తా. పోతేయటం ఉండదు మనకి. నా వాక్యం వల్ల ఏదో ఉపమానాలు చెబుతాడు, ఏదో జనాలను పొంగిచ్చేసి వెళ్తాడు ఉండవు. ఉన్నది ఉన్నట్లుగా వెళ్ళిపోవటమే. దేవుని దగ్గరికి మనం నడిపించాలి, దేవుని ఆశీర్వాదాన్ని చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మొదట
మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఆ నీతిని వెతికినప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఒకటి. రెండోది, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకి నువ్వు అప్పగించుకోవాలి. ఆయన చిత్తానికి నువ్వేం చేయాలి? అప్పగించుకొని విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించావనుకో, ప్రేమిటువంటి దేవుని బిడ్డ, జరగని కార్యం నీ కుటుంబంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరగని కార్యం నీ కుటుంబంలో జరిగించి, ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడ తలదించుకున్నావో అక్కడ నీ తలపైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నవి, కానీ బిడ్డ సాక్ష్యం చెప్పాలన్నాడు. ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, నువ్వు చేయాల్సిన పనల్లా ప్రేమిటువంటి దేవుని మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకు, అవన్నీ నీకు అనుగ్రహించబడతవి. రెండోది, ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకో. నీ కుటుంబంలో జరగని కార్యాలు నా దేవుడు చేసి నీకున్న లోటును తీర్చును గాక. నీ కుటుంబంలో ఉన్న లోటును తీర్చును గాక. సజీవుకి బిడ్డలు అనుగ్రహించును గాక. వివాహము కాని బిడ్డలకు వివాహాలు జరిగించును గాక. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం ఇచ్చును గాక. గృహం లేని బిడ్డలకు గృహం ఇచ్చును గాక. స్థలం లేని బిడ్డలకు స్థలం ఇచ్చును గాక. ఏది కావాలనో అదన్నీ ఇక్కడ చేరి ఉన్న బిడ్డలకు ఇచ్చును గాక. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్. ఈ మాటలు చేత దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక పాట పాడినా? మనందరం కలిసి రాజాది భవనంలో వేయి పవరు వేసి అనే పాట మనందరం కలిసి పాడుకుందాం. రాజాది భవనములో వేయి పవరు వేసి